ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, గృహ నిర్మాణ పథకం కింద 90,000 గృహాలు. జిల్లా పారిశ్రామిక ప్రగతి మరియు ఉపాధి జిల్లాలో సమగ్రమైనటువంటి విద్యాభివృద్ధి కోసం విద్యాశాఖ పనిచేస్తుంది. ఇందులో ఈరోజు ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో విద్యాశాఖలో వైద్యులు ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి హరీష్ అనే విద్యార్థి ఇంటర్నేషనల్ లో జంపులో వెయిట్ చేయడం కూడా జరిగింది. జిల్లాలో జరుగుతున్నటువంటి విద్యాశాఖ అభివృద్ధిని సమగ్రంగా సగర్వంగా అలా అలా కళలు వస్తుంది. నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వాలు తర్వాత మన ముందుకు వస్తుంది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ శకటం వైరాంచంద్ర శకటం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ వల్ల చాపకున్న నీరులాగా ప్రతి ఇంటిలో అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్నారు. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంటి వద్దనే అందరికీ ఆరోగ్యం అందించాలనే దృక్పథంతో NCD 3.0 సర్వే ద్వారా ఒక తీర్చిదిద్దడంలో భాగంగా NCD 3.0 నందు పొందుపరిచిన 50 మంది స్పెషలిస్ట్ వైద్యులకు ట్రైనింగ్ కూడా అందించారు. చంద్రన్న సంచార వాహనం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం మన ముందుకు వస్తుంది. కడప మరియు అన్నమయ్య జిల్లాలలో పెన్నా నది పరివాహక ప్రాంతాలలో గాలేరు నగరి ప్రాంతాలలో అధిక మొత్తంలో నీరు నిల్వ చేయబడింది. వన్యప్రాణులను సంరక్షించడం కొరకు వ్యవసాయ శాఖ వారి శకటం కొత్త కాంతులతో రైతు జీవితాలను పాతిమేయ చేయడానికి ముందుకు వచ్చింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పొలం నెలకు 1,50,000 రూపాయల ఆదాయం పైగా ఆర్జించిన సదరియ మీ ఉజ్వల భవిష్యత్తు కొరకు వ్యవసాయ శాఖతో కలిసి ముందుకు అడుగేద్దాం. ప్రత్యక్షంగా మనందరికీ వీక్షణ కొరకు గ్రౌండ్ లో డెమో ఏర్పాటు చేశారు. వివిధ పద్ధతుల ద్వారా వ్యవసాయంలో తీసుకొస్తున్నటువంటి అభివృద్ధిని, టెక్నాలజీని, డ్రోన్ టెక్నాలజీని మనకు ప్రత్యక్షంగా డెమాన్స్ట్రేషన్ ద్వారా జిల్లా వ్యవసాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవ 1962 సంచార పశు ఆరోగ్య సేవా రకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. పశువులకు అత్యుత్తమమైనటువంటి వైద్య సేవలు అందించడానికి టోల్ ఫ్రీ నంబర్ గుర్తుంచుకోండి 1962 తో టెలిమెడిసిన్ సిగుబడి మరియు రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంగా వాహనంతో వెళ్తున్నారు. ఇక శకటం స్వచ్ఛ గ్రామం కాన్సెప్ట్తో ప్రదర్శించారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రం CSS ద్వారా నీటి సరఫరా, వంతెనలు ఇంకా ద్వారా భూమి నిర్వహణ, ఒక PAP రోడ్డు పనులు, CPMGSY 3 ఫేజ్ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ గ్రామ రూపురేఖలను మార్చడంలో కృషి చేస్తుంది. అదేవిధంగా గ్రామం పక్కన ప్రవహిస్తున్న వాగుకు అడ్డంగా చెక్ డ్యామ్ నిర్మించడం, అలాగే ఉపాధి రంగు హార్టికల్చర్ లో 100% ఉచితంగా పంటలు పెంచుకుని సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తూ ఉద్యాన పంటల్లో విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల లక్ష్యంగా స్వర్ణాసన సాధన దిశగా ముందడుగు వేస్తూ భాగంగా 100% మైక్రో ఇరిగేషన్ మరియు కరువు రహిత జిల్లాగా మార్చడమే ధ్యేయంగా కృషి చేస్తుంది ఉద్యాన శాఖ. కడప నగరపాలక సంస్థ ఉన్నారు. కడప నగరపాలక సంస్థ వారు ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వస్తుంది. వీరు ప్రజల ప్రాణ, ఆస్తి,